సో ఇక్కడ వచ్చేసి ఎంఓ గురించి M0 క్రియేషన్ ఆఫ్ మనీ ఈ టాపిక్స్ నేర్చుకున్నాం. క్రియేషన్ ఆఫ్ మనీ M0, దీన్ని M0ని ఏమంటారు, రిజర్వ్ మనీ కూడా అంటారు. రిజర్వ్ మనీ అనొచ్చు, గవర్నమెంట్ మనీ అనొచ్చు, ఇంకా హై పవర్డ్ మనీ కూడా అనొచ్చు. హై పవర్డ్ మనీ ఇది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఇష్యూడ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ బై ఆర్బీఐసి ఇష్యూ డిపార్ట్మెంట్ పేరే ఇష్యూ డిపార్ట్మెంట్. ఏ కండిషన్ మీద ఇష్యూ చేస్తుంది అంటే అసెట్స్ మస్ట్ ఇష్యూ డిపార్ట్మెంట్స్ అసెట్స్ మస్ట్ మ్యాచ్ ఇట్స్ లయబిలిటీస్. మనం చూద్దాం అసెట్స్ ఏంటివి, లయబిలిటీస్ ఏంటివి. ఇష్యూ డిపార్ట్మెంట్ అసెట్స్ ఏంటిది, లయబిలిటీస్ ఏంటిది చూద్దాం. అసెట్స్ ఏంటిది, లయబిలిటీస్ ఏంటో చూద్దాం. అసెట్స్ వచ్చేసి రూపీ కాయిన్స్ కానీ ఆర్బీఐ అనేది కాయిన్స్ని వన్ నోట్స్ని గవర్నమెంట్ నుంచి బై చేసి సర్క్యులేట్ చేస్తుంది ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్గా. సో కాయిన్స్ అండ్ వన్ నోట్ ఫస్ట్ ఒకటి. ఇంకోటి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బులియన్. గోల్డ్ కాయిన్స్ మినిమం 200 crores ఉంటుంది. గోల్డ్ బిలియన్ మినిమం 115 crores. అదే గోల్డ్ బిలియన్ అంటే ఒక బిస్కెట్స్ అనుకోవచ్చు. ఫారిన్ సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ IMF కూడా ఫస్ట్ మినిమం 400 crores పెట్టుకోవాలని ఉండే, ఇప్పుడు అట్లా రిక్వైర్మెంట్లు ఏం లేదు. సో ఫారిన్ సెక్యూరిటీస్ ఇంకా ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ త్రూ విచ్ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ బారోస్ మనీ. సెక్యూరిటీస్ ఇక్కడ పెట్టి ఆర్బీఐ నుంచి మనీ తీసుకుంటుంది గవర్నమెంట్, తర్వాత ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇవి అసెట్ సైడ్. మరి లయబిలిటీ సైడ్ ఏంది, టోటల్ బ్యాంక్ నోట్స్ ఏవైతే సర్క్యులేషన్ ఉన్నాయో, ఎందుకంటే బ్యాంక్ నోట్స్ ఇన్ సర్క్యులేషన్, ఇంకా సర్క్యులేషన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ పబ్లిక్తో ఉన్నవి, హెల్డ్ బై అదర్ బ్యాంక్స్ ఇన్ వాల్ట్ క్యాష్. ఒక బ్యాంక్స్ కొన్ని ఆర్బీఐ దగ్గర మనీ పెడతాయి, అమౌంట్ కెప్ట్ బై బ్యాంక్స్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్, హెల్డ్ బై అదర్ బ్యాంక్స్ ఇన్ వాల్ట్ క్యాష్లో పెట్టినవి కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్కి. అది కూడా అదర్ డిపాజిట్స్ ఇన్ ఆర్బీఐలో డిపాజిట్స్ చేసిన పబ్లిక్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్స్ కానీ అవి చేస్తే అవి కూడా లయబిలిటీసే. ఇంకా ఇది PM గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉంటుంది కదా, బ్లాక్ మనీ హోల్డర్ వాళ్ళందరూ ఇక్కడ డిపాజిట్స్ చేస్తారు కదా, అవి కూడా ఇక్కడనే ఉంటుంది పబ్లిక్ అలా అని చెప్పి. M0 అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడైతే ఆర్బీఐ అసెట్ సైడ్ పెరుగుతుందో అలా అన్నట్టు. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎక్కువ మనీ ఆర్బీఐ నుంచి తీసుకుంది అనుకో, యూజింగ్ GSEC, అప్పుడు M0 పవర్ పెరుగుతుంది. ఇదన్నట్టు రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్చేంజ్ పబ్లిక్ స్టోన్ నోట్ సోల్డ్ వైన్ నోట్ ఆర్బీఐ విల్ డూ ఇట్ యాజ్ అ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. బ్రోకెన్ కాయిన్స్ అనేది ఇదంతా ఆల్ కాయిన్స్ అండ్ వన్ నోట్ ఇస్ ఊస్ లియబిలిటీ. కాయిన్స్ కానీ వన్ పేపర్ నోట్ అని గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, ఆర్బీఐ ఏమో ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్గా సర్క్యులేట్ చేస్తుంది. కాకపోతే ఇవన్నీ లయబిలిటీ, దీస్ ఐటమ్స్ ఆర్ లయబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అసెట్ వర్కర్కి. సో ఆల్ కాయిన్స్ కానీ వన్ పేపర్ నోట్ కానీ లయబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఆర్బీఐ మనీ సప్లై ఇది ఎబోవ్ ఫ్యాక్టర్స్, ఇది లిమిటెడ్ బై అసెట్ లయబిలిటీ బ్యాలెన్స్ మెథడ్ కదా. ఒకవేళ ఆర్బీఐ ఎక్కువ కాయిన్స్ ఇవ్వాలి, ₹1 నోట్స్ బిఫోర్ ఎలక్షన్ టు కీప్ ఆపర్చునిటీ ఉంటే అది ఎకనామిక్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. టూ మచ్ మనీ సప్లై, లెస్ సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ గుడ్స్, సో అప్పుడు అంత ఇష్టం అదే చేయదన్నట్టు. ఈ వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మనీ సర్క్యులేషన్ ఏంటంటే అదే ఎక్కువ వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్ అనేది ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 10 ఇచ్చింది అనుకో, ఇదే 10 టీ షాప్ కూడా ఉంటుంది, టీ షాప్ కూడా అలా. ఇది వెలాసిటీ ఆఫ్ సర్క్యులేషన్, ఎంత ఫాస్ట్గా వచ్చిన సర్క్యులేషన్ అనేది ఇది చిన్న టాపిక్. సో M0 అంటే ఇది అన్నట్టు.